టమాటా ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. సామాన్యుడికి కన్నీరు తెప్పిస్తున్నాయి. వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా పంట దిగుబడి తగ్గిందని, ఈ క్రమంలో ధరలు పెరిగాయని అంటున్నారు రైతులు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ప్రధానంగా మదనపల్లె, పడమనేరు, పొంగనూరు, వీకోట, కుప్పం, పీలేరు, కలకడ ప్రాంతాల్లో టమాటా ప్రధాన వ్యాపారం. ధరలు పెరిగినా పంట పెట్టుబడి పెరగడంతో లాభం లేదని రైతులు వాపోతున్నారు. ఒక ఎకరా టమాటా పంట సాగుకు 1.5 లక్షల నుంచి 2 లక్షల దాకా పెట్టుబడి పెడుతున్నామని రైతులు అంటున్నారు. టమాటా రైతు పరిస్థితి, ధరల పెరుగుదలపై మా ప్రతినిధి మనోహర్ రెడ్డి మరింత సమాచారాన్ని అందిస్తారు. టమాటా ధరలు అనేవి రోజు రోజు కూడా క్రమేపీ పెరుగుతున్నటువంటి పరిస్థితులు. అయితే గత వారం రోజులతో పోలిస్తే ఈవేళ మాత్రము ఈవేళ కొంత మేరకు తగ్గినటువంటి పరిస్థితులు. అయినా సరే టమాటా ధరలు అనేవి సామాన్య ప్రజానీకానికి కన్నీరును తెప్పిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే నిత్యం కూడా వంటల్లో వాడేటువంటి టమాటా ధరలు అనేవి ఇప్పుడు కొంత పెరుగుదల, అంటే ఫస్ట్ క్వాలిటీ రకము 70-80 రూపాయలు కూడా పలుకుతున్నటువంటి పరిస్థితి. ఈవేళ తీసుకున్నట్లయితే ఆ రేటు 55-60 రూపాయలకు వచ్చింది. అయినా సరే టమాటా ధరలు అనేవి ఇక్కడ మార్కెట్లో రైతుల వద్ద 100 రూపాయలకు కొంటే బయట మార్కెట్లో 120-150 రూపాయలు కూడా అమ్మేటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. మరి ఇక్కడ మనము ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మదనపల్లి, పొంగనూరు, పలమనేరు, కుప్పము, వీకోట ఇలా అనేక ప్రాంతాల్లో టమాటా అనేటువంటి నిత్యము కూడా కొన్ని వందల టన్నులు ఈ ప్రాంతాల నుంచి దేశంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, వివిధ ప్రాంతాలకు ఇక్కడి నుండే ప్రధానంగా ఎగుమతి అవుతున్నటువంటి పరిస్థితులు. టమాటా ధరలు అనేవి గత ఏడాది కావచ్చు జూన్ మాసాల్లోనే టమాటా ధరలు అనేది అధికంగా పలుకుతుంది. దీనికి కారణం ఏమిటి? కారణం అంటే దిగుబడి తక్కువ వచ్చింది కాబట్టి రేట్లు పెరిగింది. అంటే పూత ఈ టెంపరేచర్ ఎక్కువ వచ్చింది కాబట్టి, ఈసారి వర్షాలు లేదు కాబట్టి, నీటి సౌకర్యం లేదు కాబట్టి దిగుబడి తక్కువ వచ్చింది కాబట్టి ఇప్పుడు గిట్టుబాటు ధర దొరుకుతూ ఉంది. అంతేకాని ఇప్పుడు దిగుబడి ఎక్కువ వచ్చింది అనుకో, ఏమి మార్కెట్లో ఎంత పెట్టుబడి పెట్టినా కూడా ఆడ ఏమి లాభాలు రాలేదు. ఇప్పుడు దిగుబడి తక్కువ వచ్చింది కాబట్టి ఇప్పుడు కొంత గొప్ప ఇప్పుడు దగ్గర 20 డేస్ నుంచి కొంచెం రేట్లు ఇంత రైతుకి మంచి లాభదాయకంగా ఉంది. చెప్పు, ఏంటి టమాటా ఎందుకు ఈ విధంగా హైక్ అవుతుంది రేట్లు? ఎందుకంటే మార్చి నెలలో పంట అనేది ఎక్కువగా నాటితే అంటలేదు. వేడి ఎక్కువ అవడం వలన చెట్లు చనిపోతూ ఉన్నాయి. అందువలన ఇప్పుడు ఎక్కువ రేజ్ అయింది అనుకుని. అంటే ఇప్పుడు మార్కెట్లో రైతు వద్ద టమాటా ఫర్ ఎగ్జాంపుల్ కేజీ 50-60కి తీసినటువంటి టమాటా బయట మార్కెట్లో మన చిల్లర కొట్లో పోయి కొంటే ఎంత రేటు ఉంది, అంటే అక్కడికి ఇక్కడికి ఎంత వ్యత్యాసం ఉంది? దీనివల్ల ఎవరికి లాభము నష్టం? రైతుకు ఎప్పుడు నష్టమే, అది మనకు తెలిసిందే. చిల్లర కొట్టుకు ఇక్కడికి చూస్తే ఒక 20-30 రూపాయలు ఎక్కువ పడుతూ ఉంటుంది. ఇక మినిమం ఒక 80 తీస్తే అక్కడ ఒక 120 ఎట్లా అమ్ముతూ ఉన్నారు. అది మనకు ఎప్పుడు తెలిసిందే. సెంటర్లో ఉండే వాళ్ళతో బతుకుతూ ఉంటారు. మనం ప్రాబ్లం ఒక పక్క రైతులకు గిట్టుబాటు కాలేదంటున్నారు, ఇంత రేటు ఉంది, సామాన్య ప్రజలు కొనుక్కునేటువంటి తినేటువంటి పరిస్థితి కూడా చాలా క్లిష్టంగా ఉంది. ఎట్లా చూస్తారు ఇవన్నీ? సార్ అది ఎట్లా అంటే నార్లు అంటలేదు, ఎండలు ఎక్కువైంది. దానివల్ల నార్లు పట్టలే ఎక్కడ. ఇప్పుడు నేను 6,000 నారు నాటిన, 6,000కు 12,500 నారు నాటిన. అది నార్లు పట్టకుండా ఎండిపోయింది. చాలామంది వదిలేసినారు తోట. అందువల్ల ఇప్పుడు తోటలు తక్కువైంది కాబట్టి రేట్లు పెరిగిందండి. ఈ పరిస్థితుల్లో రైతుకు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు ఏం పరిస్థితి? అదేవిధంగా సామాన్య కొనుక్కొని తినే నిత్యం కూడా వంటల్లో వాడేటువంటి టమాటా ధరలు ఇంతగా ఉంటే ఎట్లా పరిస్థితి? చాలా బాధపడుతూ ఉన్నారు. వాళ్ళు రేటు దాస్తానికి బాధపడుతూ ఉన్నారు. రైతులు ఖుషిగా ఉంటారు, వ్యాపారస్తులు బాధపడతారు, ఖుషిగా ఉంటారు. దీనికి బాధపడతారు, దీనికి ఖుషిగా ఉంటారు. అంటే రైతు కూడా గిట్టుబాటు కాలేదు ఈ రేట్లు కూడా అంటున్నారు కదా. ఈ రేట్ అంటే ఎండ దాచి సెలవు దాస్తే సార్, ఇప్పుడు ఖర్చు దాచి పెడతా ఉన్నారు. దాన్ని ఇంకా బాధపడతారు. ఇది మొత్తానికి చూడొచ్చు. ఏదైతే ఈవేళ టమాటా ధరలు అనేటువంటిది రోజు రోజు కూడా పెరుగుతున్నటువంటి పరిస్థితుల్లో గత సంవత్సరము సేమ్ ఇదే జూను జూలై మాసాల్లోనే ధరలు అనేటువంటిది కొంత పెరిగినటువంటి పరిస్థితి. పోయినసారి 100 రూపాయలకు పైన కేజీ పెరిగినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. అదే పరిస్థితి ఈవేళ కూడా వచ్చేటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధాన కారణము టమాటా ధరలు ఇంతగా పెరగడానికి ఒకవైపు ఎండ, అదేవిధంగా వర్షం, ఈ 2 కారణాలు. అదేవిధంగా ఏదైతే టమాటా నారు మొలకలో నాటుతారో ఆ మొలకలో కూడా కొంత సీడ్లో కూడా కొంచెం తేడా ఉంది అనేటువంటి అంశాలు కూడా ఈవేళ రైతులు ఇక్కడ
కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ కారణాల చేతనే ఈవేళ టమాటా ధరలు ఇంతగా పెరగడానికి ప్రధాన కారణం అనేటువంటి అంశాలు కూడా వారు స్పష్టం చేస్తున్నారు. ఇది ఉమ్మడి చిత్తూరు జిల్లాలో టమాటాకు సంబంధించిన తాజా పరిస్థితులపైన వీడియో జర్నలిస్ట్ మహేష్తో కలిసి మనోహర్ రెడ్డి, ఏపీఎన్ ఆంధ్ర.